భువనగిరి బస్ స్టాండ్లో ఉన్నాం మనం. యాదాద్రి జిల్లాలో 4 పుణ్యక్షేత్రాలు, రాష్ట్రంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరో తిరుపతి లాగా మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకుంటాం. సో ఇక్కడ ఈ జిల్లాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి వచ్చిన భక్తులు అదేవిధంగా సురేంద్రపురికి వెళ్తారు. సురేంద్రపురితో పాటు ఇక్కడ రామేశ్వరం కూడా ఉంటుంది. సో రామేశ్వరంతో పాటు ఇటువైపు చూస్తే స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంటుంది. సో 4 పుణ్యక్షేత్రాలు వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ 4 పుణ్యక్షేత్రాలు చూసి భువనగిరి బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడవచ్చు మీరు 8:40 అవుతుంది టైం. ఇప్పుడు 8:40 అవుతుంది. 8:40కే ఇప్పుడు బస్సులు లేవు బస్ స్టాండ్లో. సో 8:40కే బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇక్కడ ఇటువైపు చూడవచ్చు మీరు ఒకసారి. సో 8:40కే బస్సులు లేక ప్రయాణికులందరూ గంటలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో బస్సులైనా పెంచాలి. అసలు మామూలుగా అయితే శని ఆదివారాలు రద్దీ ఉండేది ఒకలాగా ఉంటుంది. పండుగలు వచ్చినప్పుడు ఇవాళ ఫ్రైడే రోజు కూడా మరి ఆ పండుగలు వచ్చినప్పుడు సాటర్డే సండే వచ్చినప్పుడైనా బస్సులు సంఖ్య పెంచితే ఈ రద్దీ అనేది సమస్య ఉండదు. రెండవది ఏంటంటే మనం గతంలో కూడా చెప్తాం, పల్లె వెలుగు బస్సుకి ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి ఆ ప్రయాణికుల దగ్గర దారుణంగా దోచుకుంటుంది ఆర్టీసీ వ్యవస్థ. సో అదేవిధంగా మరి సామాన్య ప్రజలు ఎవరైనా బస్సు పల్లె వెలుగు బోర్డు చూసి బస్సు ఎక్కగానే ఇది ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వాళ్ళని దింపేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెళ్ళడానికి ప్రయాణికులు ఉన్నారు. సరే ఇక్కడ బస్ స్టాండ్లో బస్సులు లేక జరిగే ఇబ్బందుల గురించి కస్టమర్ ప్రయాణికులను అడిగి తెలుసుకుంటాం. సురేష్ అంటే ఇప్పుడు నేను ఉప్పల్కి వెళ్ళాలి. ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఇంతకుముందు ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పండుగలకు ఊళ్ళకి వెళ్ళే జనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా నైట్ టైంలో అయితే బస్సులే ఉండట్లేదు. 9 దాటిందంటే బస్సులు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ప్రయాణం చేయడానికి ఇంకా ఆర్టీసీ ఎక్కువ బస్సులు వేయాలి, ఎక్కువ సౌకర్యాలను కలిగించాలని కోరుతున్నాను. అట్లా అయితే నైట్ టైంలో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఈ బస్సుల గురించి. ఫ్రీ సర్వీస్ వచ్చిన కాడి నుంచి ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్రీ సర్వీస్ని తొలగిస్తేనే బెటర్ ఇప్పటికైనా. అది ఆర్టీసీకి గవర్నమెంట్ చాలా నష్టం. అంటే ఇంతకుముందే ఆర్టీసీ నష్టాలలో ఉందని అన్నారు. ఈ ఫ్రీ పెట్టి ఇంకా ఎక్కువ నష్టాలను పడేస్తుంది. అది ఎవరికి జనాలకు అర్థం కావటం లేదు. ఫ్రీ అని ఇవ్వగానే జనాలంతా ఎగబడి ఓట్లేస్తారు. ఇప్పుడు జనాలు బస్సులలో మగోళ్ళేమో నిలబడాల్సి వస్తుంది, ఆడవాళ్ళేమో మంచి సీట్లలో కూర్చుంటుంది. టికెట్ పెట్టినోడేమో నిలబడాలి, ఫ్రీగా పోయేటోళ్ళేమో మంచిగా కూర్చొని పోతుంది. ఇదేం దౌర్భాగ్యమో అర్థం అవుతుంది. ఇంకా గవర్నమెంట్ ఆలోచించాలి, ఇప్పటికైనా ఫ్రీ సర్వీస్ అనేది తీసేసి వాళ్ళకు. భువనగిరి బస్ స్టాండ్లో 8:30 దాటితే బస్సులు ఒక్కటి కూడా ఉండట్లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ప్రయాణికులు చెప్తా ఉన్నారు. సో బస్సులు పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కలగాలి. ఆ శని ఆదివారం పండుగలు ఉన్నప్పుడు మాత్రం అట్లీస్ట్ 12 గంటల వరకైనా బస్సులు నడపాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతా ఉన్నారు. భువనగిరి నుండి రాజు.